మండుతున్న యూరోప్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైంది. కరిగిపోతున్న రోడ్లు, వాహనాల టైర్లు, వేడికి వంగిపోతున్న ట్రాఫిక్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, మండే ఎండలతో అల్లాడిపోతున్న జనాలు, అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులను తట్టుకోలేక రోజు వందలాది ప్రాణాలు ఎండలో కలిసిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ ప్రజలు వడదెబ్బలకు మరణిస్తున్నారు. డెన్మార్క్, బ్రిటన్, హంగేరీ, రొమానియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ తదితర దేశాలు సాధారణానికి మించి ఉష్ణోగ్రతలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీంతో జనాలు ఎప్పుడూ లేనంతగా ఏసీలు, కూలింగ్ వస్తువుల కోసం ఎగబడుతున్నారు. మరోపక్క బీచ్లు, సరస్సులకు ఎగబడిపోతున్నారు. ప్రభుత్వ ఫైర్ ఇంజన్లతో రోడ్ల మీద, ప్రజల మీద, వీధుల్లో ఎక్కడికక్కడ నీటితో చల్లుతున్నారు. చల్లదనం కోసం యూరప్ దేశాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం యూరప్ దేశాల్లో 44 డిగ్రీలు, 46 డిగ్రీల వరకు చేరాయి.